తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకర దుర్దినాల్లో మీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి మీకు వందనాలు నాయన. సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు పుట్టిక హీనాతిహీనమని, ఆ సమయంలో పొత్తుగుడ్డలతో చుట్టబడుట, సత్రంలో పరుండబెట్టబడుట, స్థలమలేని స్థితి, ఇమ్మీడియట్ విషయమే కొద్ది నిమిషాలు ఆలోచిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు తగిన సహాయం అనుగ్రహించండి. యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి సహాయం మాతో ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమయంలో క్రీస్తు ప్రభు పుట్టిక దీనాతి దీనమని, ఆయన పుట్టుకలో ఆ శిశువుగా పుట్టినప్పుడే పొత్తుగుడ్డలతో చుట్టుబడ్డాడు అని మొదటిగా, రెండవ మాటగా ఆయన పశువుల తొట్టులో పరుండు పెట్టబడ్డాను అని రెండవ మాటగా, ఆయనకు స్థలమే లేదు అని మూడవ మాటగా, ఈ మూడు మాటలను బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. ఈ మూడు మాటల ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఇది మనకి ఒక పాఠముగా ఎలా మరి అన్వయించుకోవచ్చు అనే కొద్ది విషయాలు, మరి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి. కనుక సమయంలో వాక్య భాగాన్ని మనం చదువుకుంటూ ప్రయత్నించేదామండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నానండి, గమనించండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను అని వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ ఆ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని మనం గమనించినట్లయితే మరి చాలా దీనాతి దీనముగా మనకు కనబడుతుందండి. అంటే వాళ్ళ పేద స్థితిని జ్ఞాపకం చేస్తున్నది. అంటే యోసేపుది యోధా బెత్లెహేం అయినా బహుశా ఆయనకి ఇల్లు కూడా లేదేమో, లేదు ఒకవేళ ప్రదానం చేయబడినటువంటి మరియా గర్భం ధరించటం కారణంగా ఆ కుటుంబీకులైన వారు ఎవరైనా తెలుసు చారదీయని పరిస్థితి ఏమో, చారదీని స్థితి మనం అర్థం చేసుకుంటాం. అట్టి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభు మరి ఆ మరొక ప్రసవం నిండిన తర్వాత ఆమె ప్రసవించినట్లుగా మనకు కనబడుతుంది. యేసు ప్రభు పుట్టింది ఎక్కడో స్థలము స్పెసిఫిక్ గా మనకు తెలియదండి. చాలా పర్యాలు అనేక మంది మాట్లాడుతున్న మాటలు ఏంటంటే పశువుల తొట్లో లేక సత్రములో ప్రసవించింది అని అంటారండి. అక్కడ మనకి దైవ గ్రంథంలో మెన్షన్ చేయబడలేదండి. అది పెద్ద కాజు కాదనుకోండి, అది అక్కడ లేదు కదా అని అనుకుంటున్నాం అంతే. అంటే ఆ పరిసర ప్రాంతం యూదా బెత్లెహేంలోని ఆ జనసంఖ్య రాయబడిన ఆ ప్రదేశాల్లోనే ఎక్కడ ప్రసవించిందో తెలియదు. ఎందుకు అంటే అది చీకటి కాలం కదా, ఎవరు కూడా ఆమెను పట్టించుకున్నట్లుగా దాఖలాలు లేవండి. కానీ అట్టి పరిస్థితులలో ప్రియమైన వల్లగా ఆ ప్రసవించినటువంటి తొలిచూలి కుమారుని పొత్తుగుడ్డలతో చుట్టారండి. పుట్టినప్పుడు ఆ ప్రసవించినప్పుడు ఆయన పొత్తుగుడ్డలతో చుట్టారు అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక మాటగా కొద్దిగా వెనక్కి ఆలోచన చేస్తేనండి, ఆ యేసు ప్రభుని ఒకసారి మనసులో పెట్టి మనం ఆలోచించేద్దాం. ఈ సృష్టి అంతా కూడా తండ్రి దేవుని చిత్త ప్రకారం ఆయనే కలుగు చేశారు. ఆ సృష్టి అంతా కూడా కలుగు చేసిన తీరులో మంచిగా కలుగు చేశాడని తండ్రి చేత బేష్ అనిపించుకున్నటువంటి యేసు ప్రభులు వారు తదుపరి సృష్టి అంతా కొన్ని దినాలు ముందుకెళ్ళేటప్పటికి మొత్తం అంతా కూడా స్పాయిల్ అయిపోయింది, పాడైపోయింది. మనుషులు పాపంతో నిండిపోయారు. భయంకర నరక శిక్షకు గురవుతున్న పరిస్థితి. చేసిన తప్పుకు పరిష్కార మార్గం లేక తప్పు మీద తప్పు చేసుకుంటూ మరణానికి చేరువవుతున్న సంఘటనలు వారి బ్రతుకులో కనబడుతున్నాయి. అట్టి స్థితిలో ఉన్న లోకంలోనికి
లోకాలు కలుగు చేసినటువంటి ఆ క్రీస్తు ప్రభు మానవ రూపంలో మానవ స్వరూపం ధరించి ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకు అని అంటే ఆ మానవులైన ఆ పాప బంధకుల మానవులైనటువంటి వారందరూ విమోచించడానికి లేక రక్షించడానికి అన్న సంగతి మనందరికి తెలిసింది. అలా వచ్చిన పుట్టిన ఆ యేసు ప్రభువుకి లోకము లోకంలో ఉన్న లోకులు ఆయనకి ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా? భయంకరమైన పరిస్థితి. ఆయనకి స్థలమే లేదు, ఇక సత్రమే ఉంది. ఏమండి, ఆయన అసలు పట్టించుకున్నటువంటి వారు లేరు. నిజంగా ఎప్పుడన్నా అట్టి పరిస్థితి మీరు గమనించారా? లేక అప్పటికి కానీ లోకంలో అట్టి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రశ్నించిన తొలిచూరు బిడ్డగా ఆ ప్రశ్నించిన దినాన్ని ఆ సమయంలో ఆ సత్తును పరుండు పెట్టడం కానీ లేక ఆ యొక్క స్థలము లేని స్థితి ఉంటుందని పుట్టుకుటలతో చుట్టూ ఎవరు పట్టించుకోపోవటం కానీ నిజంగా లోకానికి ఎవరికి జరిగినట్లుగా మనకు కనబడదండి. ఎంతటి వారైనా వారు వారి కలిగిన స్థితిని బట్టి పుట్టినప్పుడు చేయవలసినటువంటి ఆ కార్యక్రమాలు మర్యాదలు జరిగించుకుంటూనే వెళ్తారండి. మరి ఏమీ జరగలేదండి. యేసు ప్రభుకి అటువంటి కార్యక్రమాలు ఏవి కూడా జరిగించలేదండి. కారణం దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. అట్టివి జరిగించలేదు కదా అనుకొని మేము కూడా ఆ ఊర్లో ప్రజా సంఖ్య రాయించుకుంటూ వచ్చిన ఈ ఊరు పిల్లలమే మాకెందుకు స్థలం లేదు అని ఎవరిని అడిగినట్లు గాని గొడవ పెట్టినట్లు గాని ఎవరికో మాకు లేదు కదా అర్జీ పెట్టుకున్నట్లు గాని యోసేపు మరియలు ఎక్కడ ఆ అటువంటి పనులు అటువంటి దాఖలాలు కనబడవండి. ఏమో దేవుని పని కొరకు మేము నిర్ణయించబడ్డాం, ఆయన మాట చొప్పున జరుగుతున్నది. అంత ఏది జరిగినా సమస్తం సమకూడి ఆయన జరిగిస్తారు కదా అన్నట్లుగా వాటి నుండి ఒక పాఠాన్ని మనం నేర్చుకుని వచ్చాం. నిజమే, ఆయన చిత్తం జరిగిస్తున్నప్పుడు ఆయన ఎందుకు విడిచిపెడతాడు? కానీ నీలో నాలో సహనాన్ని చూస్తాడు. ఆ కార్యాన్ని సమర్పించుకున్నప్పుడు జరిగిస్తానికి ఏది జరిగిస్తాడో అని ఆయనకు విధేయత చూపాలి. ఆయన మాట ప్రకారం మనం ఆయన సహనంతో ఓపికతో ముందుకు నడవాలి. అప్పుడు తన కార్యాన్ని జరిగించుకొని ఆ వ్యక్తులు ఘనపరచబడుతూ ఆయన ఘనతకెక్కినట్లుగా ఎంతో మంది వ్యక్తుల జీవితాలు మనం గమనించుకుని వచ్చాను. అట్లాంటి వారే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అనుకోవచ్చు. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఆ సత్రంలో అంటే పుట్టిన వెంటనే పుట్టుగుడ్డలతో చుట్టి ఎక్కడికి పెట్టారండి, పుట్టుగుడ్డలతో చుట్టబడుట అనే మాటని ఒకసారి ఒకటి రెండు మాటలు మనం మాట్లాడుకుంటూ ప్రయత్నించాలి. ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన పుట్టుగుడ్డలతో చుట్టబడ్డాడు అంటే మొదటి వస్త్రము లేక మొదటి డ్రెస్సు యేసు ప్రభుకి పుట్టుగుడ్డలైతే ఆయన బ్రతుకులో జీవించిన కాలం చివరి డ్రెస్ శుభ్రమైన నారబట్టలు. అవి యోసేపు గారు ఆ శిలువపై మరణించినప్పుడు దించి శుభ్రమైన నారబట్టలు చుట్టి ఆయన సమాధి చేసినట్లుగా అరిమతయి యోసేపుని గురించి చెప్పబడుతుందండి. మత్తయి సువార్త 27:59 మొత్తం 4 సువార్తల చివరి భాగాల్లో రాయబడి ఉంటుందండి. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది మొదటి డ్రెస్సు పొత్తుగుడ్డలైతే చివరి డ్రెస్సు ఏంటంట శుభ్రమైన నారబట్టలు. ఈ మధ్యలో ఇంకొక డ్రెస్ వచ్చిందండి యేసు ప్రభువు వారికి. ఆయన శిలువ మరణానికి అప్పగించేటప్పుడు పిలాతు తీర్పు తెచ్చినప్పుడు ఆయన్ని ఆ ప్రేతోరియంలో తీసుకుని వెళ్ళడానికి ఓదర రంగు వస్త్రాలు ధరింపచేశారట. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇన్ని భరిస్తూ ఆ పొత్తుగుడ్డలతో ఉంటూ ఆయన మనకి ఏం పాఠం నేర్పుతున్నాడు? అట్టి స్థితిలో ఉన్నటువంటి యేసు మనకి ఏమిచ్చాడు అనేది గమనించాలండి. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, మనం గమనించుకున్నట్లయితే ఒక విషయం మనం చూడాలి అండి. మనం చూడాలి, ఆయన ప్రియ దేవుని పిల్లలారా యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే 60వ అధ్యాయంలో మనకి ఏం చేసింట రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేశాడు, ఆఖరికి స్తుతి వస్త్రాన్ని కూడా దేవుడు తన కుమారుడు క్రీస్తు ద్వారా మనకు ధరింపచేశాడు. ఎందుకని? ఆయనకు వస్త్రాలు లేకుండా ఏం చేసినా లోకంలో ఉన్న ప్రజలు మనకు ఆయన మాత్రం మనకి ఏం చేశాడంట మరలా చెప్పిన స్తుతి వస్త్రాన్ని ఇచ్చాడు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చాడు, నీతి వస్త్రాన్ని ఇచ్చాడు, రక్షణ వస్త్రం ఏంటి తెల్లటి వస్త్రాలు కూడా మనకు ధరింపచేసాడండి. మనం ఎలాంటి వారికి ధరింపచేసాడు అని అడిగితే యెషయా గ్రంథం 64:6 చెప్తున్న మాట మరలా మన నీతి క్రియలని మురికి గుడ్డ లాంటిది,
మన నీతి క్రియలు మురికి గుడ్డ లాంటిది. అటు మురికిని ఆ యొక్క మురికి గుడ్డలను తొలగించి ఆయన తెల్లటి వస్త్రం ధరింపు చేసాడే. ప్రేమ దేవుని బిడ్డ, ఒకసారి మనం ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏంటంటే ఆయన తెల్లటి వస్త్రాన్ని ధరింపు చేశాడు. అవి ధరింపు చేయటానికే, ఆ ఉల్లాస వస్త్రాలు ఇవ్వటానికే ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడ్డాడు. పొత్తుగుడ్డలతో చుట్టబడ్డ ఆయన ఏనాడు కూడా ఆయనకి తెలియదు, ఇది ఏనాడు కూడా బాధపడినట్లుగా తన జీవితంలో మనకు కనబడదండి. అయ్యో బిడ్డకి ఏ పరిస్థితులు మనం చేయలేకపోతున్నామే, వీళ్ళందరూ ఇటువంటి విధానంలో ఉన్నారే అని, ఏంటి ప్రభువా అని ఆ సమయంలో కూడా దేవునికి మొరపెట్టి ప్రార్థించినట్లు కూడా మనకు కనబడదండి. మొత్తం మీద ఆయన పని నేను జరిగిస్తున్నాడు, వీళ్ళొక సాధనాలుగా ముందుకు సాగిపోతున్నారు. ఓ చక్కటి పాఠం అండి. నీకు నాకు కూడా ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఒక విషయాన్ని నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. కుటుంబంలో పెద్దగా మనం ఉన్నాం అనుకోండి, పిల్లలకి అన్నీ మనం ఇస్తాం, అన్నీ చేస్తాం, అన్నీ ఇస్తాం, అంతా మనదే, బిల్డింగ్ వగైరా. చివరి అక్కడికి వయసు మీద పడేటప్పటికి ఏ పాఠం నేర్చుకున్నా తెలుసా? దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది, మనకు కూడా అటువంటి పరిస్థితి వస్తుంది, ఎక్కడో ఒక మూలన పడేసే పరిస్థితి వస్తుంది. అట్టి పరిస్థితిలో పుట్టుకతోనే యేసు ప్రభు మనకు జ్ఞాపకం చేసుకున్నారు. లోకమంతా ఆయనదైనా ఆ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చింది ఏంటి? పశువులతో లేక పొత్తుగుడ్డలు. మొదట మనకు పొత్తుగుడ్డలు అలా చుట్టబడిన పరిస్థితి. కంగారు పడకండి, వాళ్ళు ఏదో నీ స్థితిని తగ్గించారని మనం రివర్స్ అయిపోవటానికి అవకాశం లేదు. ఇకేదో నేనే కదా, మీరు అందరూ పిల్లలు ఏంటి ఇలా చేస్తున్నారు అని అనవసరం లేదు. కొద్దిగా ఓపిక పట్టాలి. అదే యేసు ప్రభు గారు మనకు గమనిస్తుంది. పొత్తుగుడ్డలతో చుట్టబడి అట్ట ఉన్నా ఏంటి నేను అన్నీ చేయటానికి వచ్చాను, ఏంటి ప్రజలు ఎలా నన్ను స్థలం ఇవ్వట్లేదు అని ఏనాడు వాళ్ళు దూషించినట్లుగా, అలాంటి భావన యేసులో కలిగినట్లుగా మనకు కనబడదండి. ఇట్టి స్థితి నీకు నాకు కూడా కలుగుద్ది. అప్పుడు మనం కూడా అలా తగ్గి ఉంటే ఆ యేసుప్రభు హెచ్చించినటువంటిది తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించేటువంటి అవకాశం మనం కలిగి ఉన్నటువంటి వరకు ఉంటాను. మనం కూడా హెచ్చింపబడతాం. ఆయన నామని ఘనత తెచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే ఆయన పరలోక భాగ్యాన్ని, ఆ మహిమను, ఆ యొక్క ఆ ఉన్నత స్థితిని, ఆ ప్లేస్ ని, ఆ హోదాను విడిచిపెట్టి తనతో వ్యక్తినిగా చేసుకుని వచ్చి మనలను అన్ని స్థితులలో మనల్ని ఉంచటానికి, మనకేంటి రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం ధరింపు చేయటానికి ఆయన అంతగా తగ్గించుకున్నాడండి. దేవుని బిడ్డ, నేను ఒక ప్రశ్న అడిగినా, క్రీస్తుని కలిగి జీవిస్తున్న జీవితంలో కూడా ఎప్పుడన్నా నీకు ఎదురవుతున్న సంఘటన బట్టి సహనం కలిగి ఉన్నావా? అది కుటుంబపరమైన పరిస్థితి కావచ్చు, నీ స్నేహితుతో కావచ్చు, నీ ఉద్యోగం చేసే సంఘటన పరిస్థితుల్లోనే కావచ్చు. చాలా పని ఇలా మాట్లాడుతుంటాడు మనిషి, అలా తగ్గించుకుంటే తక్కువగా చూస్తారండి, వాళ్ళకి లోకం అయిపోతామండి. ఎవరు చెప్పారు నీకు? మరి క్రైస్తత్వం కలిగినటువంటి స్థితి ఏది నువ్వు చూపించేది? ఇది మాదిరి ఏది? ఏమండి గమనించాలని ప్రేమ బట్టి జ్ఞాపకం చేస్తుంది. రెండవ మాట ఏంటి? పశువుల తొట్టులో పరుండబెట్టారు అనే రెండవ మాట. అంటే పశువుల తొట్టులో పరుండబెడితే, ప్రేమ దేవుని పిల్లలారా మీరు గమనించండి, పశువుల తొట్టులు ఏం చేశారంటే పరుండబెట్టారట. ఎందుకని? స్థలం లేదు అని మనం ముందే చదువు, మళ్ళీ మూడో మాట చదువుకుంటా, స్థలం లేదు, సత్రంలో లేదు. సత్రం లేదు, ఇంకెక్కడైనా ఉందా మరి నాకు తెలియదు. కానీ అక్కడ చెప్తున్న మాట మనం చదువుకున్నట్లయితే 7వ వచనంలో, తన తొలిచూరు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రమ స్థలము లేనందున ఆయన ఎక్కడ పడుకోబెట్టారంట? పశువుల తొట్టులో పరుండబెట్టారంట. పశువుల తొట్టే దుర్గంధానికి సూచన, భయంకరమైనటువంటి ఆ వాసన వస్తుంటదండి. నేను ఎవరన్నా చరిత్రలో మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే, అలా పుట్టినటువంటి ఆ తొలిచూరు, ఆ రాత్రి పుట్టినటువంటి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి, ఏమండి పశువుల తొట్టులో పరుండబెట్టినట్టు ఎక్కడైనా చూసారా? ఎక్కడ చూడలేదు కదండి. మరి బహుశా రేపటికి ఆలస్యంలో జరుగుద్దా అంటే చెప్పలేమండి. ఎంతటి వాళ్ళైనప్పటికైనా సరే వారికి ఉన్న స్థితిని బట్టి, వారికి కలిగినటువంటి ఆ పరిస్థితులను బట్టి సహకరించేవాళ్ళు, దాన్ని సహాయం చేసేవాళ్ళు, ఎక్కడ పెట్టాలో అనేటువంటి ప్లేస్ అరేంజ్ చేసుకుంటారు కదా. అలా చేసుకునే అవకాశము లేదు, స్థలము లేదు, ఆ పరిస్థితి లేదు. ఎవరికి అక్కర్లేనిది, ఆ దుర్గంధంతో కూడింది విడిచిపెట్టబడితే ఆ తొట్టులో ఆ యేసు ప్రభు తీసుకుని వెళ్ళి దాంట్లో పరుండబెట్టినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయండి.
ఇంత మంచి బిడ్డను ఎలా పడుకోబెట్టిన వారు బాధపడినట్టు కనబడట్లే, పరువును పెట్టారంట. మరి ఇట్టి స్థితి నీకు నాకు ఏం పాఠం నేర్పిస్తున్నాయి? ఏమండి, ఏం పాఠం మనం గమనించాలి అంటే, ఆయన యేసు ప్రభుల వారి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఏం చేయాలి తెలుసా? ఈ దుర్గంధంలో ఆయన ఉన్నాడు, నువ్వు నేను పరిమళ వాసనగా వెదజల్లాలి అని. పరిమళ వాసనగా మన పాపపు దుర్గంధాన్ని నుండి విడిపించి పరిమళ వాసనగా ఏం చేయాలి? పరిమళ వాసనగా ఉండటానికి ఏం చేశాడు ఆయన? పశువుల తొట్టులో పరున్నాడు. ఇంకా మీరు గమనించుకున్నట్టు ప్రియ దేవుని పిల్లలారా, మనం అందరం కూడా ఒక మాట, అది ఎఫెసీ పత్రిక 5:2 చెప్పవలసిన మాట అదేనండి, పరిమళ వాసనగా ఉండటానికి. 2 కొరింథీ పత్రిక 2:14-15 చూస్తే, రక్షింపబడుతున్న మనకిని రక్షింపబడబోతున్నటువంటి వారికి ఆయన సువాసనగా మనం ఉంటామంట. ఆయన చేత రక్షింపబడి అంటే ఆయన దుర్గంధపు వాసన ఉంటుంటే మనలనేమో పరిమళ వాసనగా మంచి సువాసనగా ఉండటానికి ఆయన దుర్గంధాన్ని భరించాడు. అంటే మన పాపపు ఆ కంపు అనుకోండి, దాన్ని భరించి మనకి కృపనిచ్చాడు. అసలు ఎందుకు ఆ పశువుల తొట్టులోనే పరుండాలి అని అంటే, ఈ సువాసన, ఈ పరిస్థితి నీకు నాకు రావాలి అంటే ఆయన తప్పనిసరిగా గొర్రె పిల్లగా పుట్టి యజ్ఞ పశువుగా ఆ బలి అవటానికి పశువు తొట్టులైనా పరుండవలసి వచ్చింది. అది యోహాను గారు అంటారు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1:29 వచ్చింది. ఇది లోక పాపలు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎక్కడ పడుతుంది ఇప్పుడు? పశువుల తొట్టులో. ఎక్కడ? మురికిలో. కనుక ఆ స్థితిలో ఉండి నిన్ను నన్ను పరిమళగా వాసనగా ఉండటానికి ఆయన ఏం చేసింటే, ఆయన కాపరిగా ఉండి మనకి శాంతికరమైన జలముల యొద్ద మనల్ని ఏం చేసి పరుండు పెట్టి. ప్రేమ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించి, ఇక నేను ఇంకా లోతుకు వెళ్తే ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. నేను ఆ పాయింట్ మీద 2 మాటలుగా చెప్పి ముందుకు వెళుతున్నాను. ఈ పరిస్థితుల్లో ఆయన చెప్తున్న మాట, మనం శాంతి జలముల యొద్ద ఆయన పరుండు పెట్టాడు. ఆయన దుర్గంధంలో పడుకొని ఉన్నాడు. అంటే కారణము ప్రియదేవుని బిడ్డ, నీకు నాకు కూడా, నీ జీవితంలో నా జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఉండకూడని స్థలాల్లో కూడా మన జీవితంలో రావచ్చు. కొద్దిగా సమన్వయం పాటించి, ఒకవేళ నేను ఇలా ఉన్నా కొన్ని నా తోటి వారికి జరుగుతున్న మేలుని బట్టి అయినా పర్వాలేదులే అనుకున్నట్టుగా పెద్ద మనసుతో ఆలోచించేటటువంటి తత్వం ఆ క్రీస్తును కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తున్న సంగతిని, ఆ క్రీస్తు ప్రభు తండ్రి చిత్త నెరవేరుస్తున్నాడు గనుక, నెరవేరుస్తున్న పుట్టాడు గనుక, నెరవేర్పులో ఇటువంటి కార్యాలు అది జరిగించిన స్థితి నీకు నాకు కూడా కలిగినప్పుడు, ఆ క్రీస్తు తండ్రి చిత్తం జరిగిస్తూ ఆయన ఇష్టం నెరవేరుస్తున్నాడు, నీవు నేను ఇష్టం నెరవేరిస్తే మనం కూడా ఇటువంటి లక్షణాలు, ఇటువంటి కార్యాలు చేసేట వారిగా, అది మహిమ తెచ్చేట వారిగా, మన జీవితం ధన్యకరంగా మారేటట్టు కూడా అవకాశాలు కలుగుతాయని మనందరి విషయం. 3వ మాట, ఆయనకి సత్రంలో స్థలము లేదండి. ఆయన కలిగి చేసిన లోకంలోకి వస్తే ప్రజలు ఆయనకి స్థలము ఇవ్వలేదట. ఎంత శోచనీయమైంది. కనుక ఆయన పుట్టుకలో స్థలము లేదు, ఆయన పరిచయం చేస్తున్న సందర్భంలో కూడా స్థలము లేదండి. అందుకే ఒక రోజు ఒక శాస్త్రి వచ్చి, అయ్యా నీ వెనకాల నేను వచ్చేస్తాను, నీతో ఉంటాను అంటాడు. ఎంత మంచి ఆలోచన అని అందరు మనసు తిరిగిన వాడు కనుక ఆయనతో అంటాడు, అయ్యా శాస్త్రి, నువ్వు వస్తానట్లు మంచిదే, నా లెవెల్ చెప్తున్నాను విను అన్నట్లుగా చెప్పాడండి. ఏమన్నా తెలుసా, ఒకప్పుడు నా పుట్టుకలో స్థలం లేదు, కానీ ఇప్పుడు నడుస్తున్నప్పుడు నా జీవితంలో స్వార్థ ప్రకటిస్తుంటే నన్ను చూసి భోజనం పెడుతున్నాను, మరొకటి నువ్వు వెంబడిస్తానంటున్నావు, మంచిదే. కానీ ఆకాశ పక్షుల గుళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, నేనైతే తలవల్చుకుంటానికి స్థలం లేదు, ఏంటి మరి వస్తావా అన్నట్టుగా అడిగాడండి. నిజమేనండి ప్రియమ దేవుని పిల్లలారా, చాలా పర్యాలు మరొక మాటగా తీసుకుంటే, యాయీరు తన కుమార్తె చాలా సిద్ధమై ఉంటే మీరు వచ్చి యేసు చేతులు పెట్టేవనుకో నా కుమార్తె బ్రతుకుద్ది అంటాడండి. మొత్తం మీద డిలే అయింది, ఆ కుమార్తె అక్కడ చనిపోయింది. మొత్తం మీద నమ్మకం నుంచి యాయీరు అని చెప్పాడు. ఇంటికి వెళ్ళాడు యేసు యాయీరు దగ్గరికి. సమాజపు మందిరపు అధికారి అండి ఆయన. అక్కడ వెళ్ళేటప్పటికి అక్కడ ఉండే వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, గొల్లు చేసి ఏడుస్తున్నారు. స్థలం ఏడు అన్నాడు. నిజంగా ఆయనకి స్థలం ఇస్తే, ఏమండి ఇక్కడ ఆయనకి స్థలం ఇస్తే ఎక్కడ ఇవ్వాలి?
నువ్వు ఉన్న ఇంటిలో వీటిల్లో ఈ యొక్క భౌతికమైనటువంటి ఇంట్లో స్థలాలు ఇవ్వగలిగే స్థితి ఉండాలి అంటే మొట్టమొదట మనిషి దేవుని ఆ యొక్క యేసుకి హృదయంలో స్థానం ఇవ్వాలండి. ఈ హృదయంలో స్థానం ఇచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తారో తెలుసా? తప్పనిసరిగా ఇంట్లో ఒంట్లో అన్నిటిలో స్థానం ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక స్థలమీయుడి అన్నాడు. ఎందుకని? మీరు స్థలం ఇస్తే మీ కుమార్తెను బ్రతికిస్తారు అన్నట్లుగా మొత్తం మీద ఇచ్చారు, కుమార్తెను బ్రతికించారు. ఇంకా కాస్త వెనక్కి వస్తే ప్రియ దేవుని పిల్లలారా, ఆయనకి ఏ స్థలము ఏది ఇవ్వకపోయినా ఆ క్రీస్తు ప్రభు మన కొరకు ఏం చేస్తాడు? పరలోకములో స్థలం సిద్ధపరచబడలేదండి. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నాడు మనకు. ఆ విషయం నీకు అర్థం కావాలి. ఈ లోకంలో జానుల భూమి కొరకు, లేకపోతే ఏది ఇల్లు ఇవ్వలేదనో, ప్రభుత్వం వల్ల జాగా ఇవ్వలేదనో, నా ఇంటి స్థలం ఇవ్వలేదనో ఎన్నో పర్యాలు కలత చెంది ఎక్కడెక్కడో కంప్లైంట్ల మీద కంప్లైంట్లు పెట్టేసేవాడు. కొద్దిగా సమన్వయం పాటి నీకు ఏది ఉండాలో ఏది ఉండకూడదు, ఎప్పుడు రావాలో ఎప్పుడు నువ్వు అనుభవించాలో నువ్వు అనుకుని ఎగిరెగిరి దంచినంత మాత్రాన్ని కాదండి. నువ్వు ఎక్కడికో పరిగెత్తుకెళ్ళిపోయినంత మాత్రమే కాదండి. ఆయన చిత్తానికి ఇష్టకరంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఎప్పుడు ఏది ఎందుకు ఇవ్వాలో నీ క్షేమం నీకంటే నువ్వు నమ్మి సేవిస్తున్నటువంటి దేవునికి బాగా తెలిసిన సంగతిని మనం గమనించుకున్నాం. కనుక ఇక్కడ ఏది లేదని కంగారు పడకండి. ఈ యేసు ప్రభు వారికి పుట్టుగుడలతో చుట్టినా మరి పశువు పుట్టులో పరులు పెట్టినా ఏ స్థలము లేకపోయినా తన జీవితంలో నా పరిస్థితి ఇలా ఉంది అలా ఉందని ఈనాడు బాధపడి లేకపోతే చెప్పినట్లు కూడా మనకు కనబడదండి. తనకి ఏ స్థలము లేకపోవచ్చు, ఎవరిని పట్టించుకోకపోవచ్చు, నీకు ఆశ్రయం ఇవ్వకపోవచ్చు, ఎవరినైనా చూడకపోవచ్చు, అందరూ తక్కువగా చూస్తున్నట్లుగా నీకు అనిపించవచ్చు. కానీ ఒకసారి యేసు ప్రభువుని తలంచు. ఆయన బ్రతుకులు ఎవరు పట్టించుకున్నారు ఆయన్ని? ఆయన జీవితం అందరికి ఒక ఆదర్శవంతం అవుతూ ఉన్నా తన జీవితం అంతా కూడా మరి ఆ పాపులైన వారి కొరకే తన జీవితం చివరి ఆఖరి రక్తం పొట్టు వరకు కారుస్తూ పరిచయం చేస్తూ ఎన్నో బోధలు చేసినా ఎవరు పట్టించుకున్నారండి? దేని బిడ్డ పుట్టుక కాడి నుండి మరణం వరకు కూడా నా యేసు ప్రభు జీవితం అణువణుగున ప్రతి మనిషికి ఒక ఆదర్శవంతమైనటువంటి మార్గదర్శనం, ఒక మాదిరికరమైన జీవితమేనండి. ఆయనకి స్థలం ఇవ్వకపోయినా దాన్ని బట్టి మనం గమనించాలి. ఏమి ఇవ్వకపోయినా ఎవరో ఇస్తారని కాదు. టైం ముందు ప్రతిదానికి దేవుడు అనుకున్నాడంటే తప్పనిసరిగా నేను సింహాసనం ఎక్కించగలను. యోసేపుని ఎక్కించలేదా? ఎన్నో అగచాట్లు పడ్డాడు, ఎప్పుడు ఆయన కుంగిపోలేదండి. షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి కనబడతలేదా? వాళ్ళకి ఎన్ని ఛాలెంజ్ భయంకర పరిస్థితులు ఎదురైనా తాళుకున్నారు. ఆ ఊర్లో అధికారులు అయిపోలేదా? ఈయన ప్రధాని అవ్వలేదా? అంటే ఒక టైం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. ఏమి ఇవ్వలేదు, ఏది చేయలేదు, లేదు నా పని అయిపోయింది. వద్దు 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 వద్దు. నీ స్థితి నా పరిస్థితి దేవుడికి అంతా తెలుసు. ఆయన తెలుసుకుంటూ ఒక్క క్షణంలో మన స్థితిని మార్చేయగలరు. కనుక ఈ స్థలము లేదు అది లేదని కంగారు పడకుండా ఆయన స్థలం సిద్ధపరిచి పరలోకం వెళ్ళాడు. ఆ రక్షణ పొందిన బిడ్డగా నీవు నేను మనం ఉంటే అక్కడ స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి తీసుకొని వెళ్తానన్న నిరీక్షణతో ఆ ఎదురు చూస్తూ మనం కృంగిపోకుండా రకరకాల పరిస్థితుల్లో సోలిపోకుండా ఆయన వస్తాడు అనే నిరీక్షణతో విశ్వాసంతో ఆయన రాకడకు ఎదురు చూస్తేసాడు భక్తి భావాలతో నువ్వు జీవించినట్లయితే నీకంటే భక్తిపరుడు, నీకంటే నీతిమంతుడు ఎవడుంటాడు చెప్పండి? అట్టి స్థితి రోజు నీకుందా? లోకంలో చెత్త కొరకు అనేక పర్యాలు అతిథులకు చిత్తైపోతున్నారు కదా ఈ రోజు. అవసరమా? ఒకసారి ఆలోచించండి. లోకాలు కలుగు చేసిన ఆయన నీలో ఉంటే లోకమంతా కూడా నీ చుట్టూ తిరుగుతుంది కదా. లోకంలో ఉన్నటువంటి వారు ఆయన గొప్పతనం తెలియక లోకంలో ఉన్నటువంటి అన్ని సంపాదించుకుంటూ చూస్తున్నారు. ఆయన విలువ తెలుసుంటే పౌరులాగా అన్ని వదిలిపెట్టి అన్ని పోగొట్టుకొని విడిచిపెట్టి పెంటతో సమానంగా ఎంచుకుని క్రీస్తు సంపాదించుకుంటే అన్ని నీకు ఉన్నట్టే కదా. అతి కృప కలిగినటువంటి వారుగా ఆ విధంగా ఆలోచిస్తూ ఆయన వస్తానన్నాడు. ఆయన రాకడ సిద్ధపడే కృప కలిగిన వారుగా మనం జీవించాలి. ఈ 3 విషయాల్లో నేను ఎక్కడో భయంకర పరిస్థితుల్లో పెట్టారు, నాకు కట్టుకుంటాకి లేదు, తింటాకి లేదు, ఉంటాకి లేదు, కంగారు పడకండి. ఆకాశ పక్షులు గోళ్ళు ఇచ్చిన ఆయన, నక్కల గొర్రెలు ఇచ్చిన ఆయన నీకు నాకు స్థలం ఇవ్వలేడా? ఇక్కడ లేకపోతే లేకపోవచ్చు, కంగారు పడకు. ఒక రోజున శాశ్వతమైనది ఆయన్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యం కొరకు సిద్ధపడే కృప ఇట్టి పరిస్థితిలో ఒక ఆదర్శవంతమైనటువంటి విధానంలో ఏమి లేదని కుంగిపోకుండా మన బిడ్డలకు నేర్పించేటటువంటి వారుగా, లేదా మన తల్లిదండ్రులు నేర్పించిన పరిస్థితిని ఆయన చెప్పని బట్టి నచ్చేటటువంటి వారుగా
ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, విత్తబడిన వాక్యము నామా అందరితో ఫలింపచేయండి. ఏమున్నా లేకపోయినా మీ కుమారుడు క్రీస్తు ప్రభు ద్వారా మాకు నేర్పించిన ఒక పాటను బట్టి మీ స్తోత్రం. లేకపోయినా పరిస్థితిని బట్టి కృంగిపోకుండా మీరు సిద్ధపరిచిన రాజ్యంలోనికి లేక మీ సిద్ధపడిన స్థలంలోకి వెళ్ళటానికి మీరు వస్తే నిరీక్షణతో ఎదురు చూసే కృప అటువంటి సిద్ధపాటు కలిగి ఉండటానికి మమ్మల్ని అందరూ మీ ఆత్మచేత ప్రేరేపించి నడిపించి చేస్తున్నాము నడుచున్నాను తండ్రి.